పౌరుషం లేక సేవ సచ్చి ఓట్లు రాలేదని లేదా మీకు సిగ్గు లేక నా కుటుంబం మీదకి వెళ్తారా? మీకు నిజంగా పరువు మర్యాద అనేది ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి. అంతేగాని పిఏ చేశాడు, ఆ కొడుకు చేశాడు ఏంటది అంటే అబద్ధాలన్నీ చెప్పేస్తే నిజాలు అయిపోతాయా? నెల రోజులు మేము అనుభవించాం. ఓకే, నేను కాదనట్లేదు. అరెస్ట్ చేసిన ఈ నెల రోజులు నా బిడ్డ పడినటువంటి మనోవేదనకి ఏమో సమాధానం చెప్తారు. మాట్లాడిన వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఎవరు ఎట్లాంటి వాళ్ళు అర్థం కాదా? నేను రాజకీయం చేస్తున్నాను, నా బిడ్డ రాజకీయం చేస్తున్నాడా? మీకు సత్తా ఉంటే, మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీ ఒంట్లో ప్రవహించింది నెత్తురే అయితే మీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోండి. కొన్ని చూపిస్తే ఇంత విఘ్నులైనటువంటి మీ విలేకరులు కూడా ఒక మెసేజ్ చూపించగానే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, అసలు కరెక్టా కాదా అని చూడకుండా మీ ఛానళ్ళ కోసం, మీ పత్రికల కోసం మీరు ఇష్టానుసారంగా బుల్లెట్లని, స్క్రోలింగ్లని అవి ఎంతో సెన్సేషనల్ వేసుకున్నారు కదా మీరు. ఈరోజు పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు సాక్షి పేపర్లు ఛానల్ ఉన్నాయనుకో, వాళ్ళకి బంధాలు తెలియదు. ఎందుకనంటే వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లి వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. ఒక తల్లిగా నా బిడ్డని అన్ని మాటలు మీరు మాట్లాడుతూ అన్ని మాట్లాడితే అసలు నా బిడ్డ ఫోన్ నెంబర్ ఎక్కడ లేదు. నా బిడ్డ ఫోన్ లేదు అక్కడ, నా బిడ్డ ఫోన్ నెంబర్ లేదు. నా బిడ్డ ఫోన్ని వాళ్ళే మార్ఫింగ్ చేసుకొని, వాళ్ళే మెసేజ్లు పెట్టుకొని, వాళ్ళే చూపించేస్తే ఇంత విఘ్నులే మీరు అందరూ మీడియా వాళ్ళు. కనీసం మీరు మంచి చెడ్డ కూడా చూడరా? ఆ రోజు నా బిడ్డ తొందరపాటు చర్య వల్ల ఆ రోజు ఏదైనా చర్య తీసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఇది చేసిన వాళ్ళు కానీ, చేయించిన వాళ్ళు కానీ, మీరు చూపించిన వాళ్ళు కానీ, రాసిన వాళ్ళు కానీ. అంటే సంధ్యారాణి కామ్గా ఉంటది, ఎస్టీ మహిళ, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాగైనా పర్వాలేదు అనుకుంటున్నారా? ఎవరు తప్పు చేశారో నాకు తెలిస్తే ముందే చెప్పాను, ఊరుకోను అని. తస్మాత్ జాగ్రత్త అని ముందే చెప్పాను. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ రోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు, ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకు ఎవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్లు అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ఇక్కడి నుంచి సాలూరు నుంచి కొంతమంది ఏమో అక్కడ అసలు ఆవిడకి ఏం తెలుసో నాకు తెలియదు. కురపాంలో ఉన్న ఆవిడకి, ఆ పుష్పశ్రీవానికి నీ ఇంట్లో జరిగితే నీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. రేపు నీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ముసుగేసుకుని వచ్చి ఒక మహిళ అంటే తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి తోలే అమ్మ. నీకు ఇంట్లో వాళ్ళకంటే తెలుస్తుంది. తెలియకుండా ఇక్కడ అసలు ఎంక్వైరీ చేయకుండా, మంచి లేకుండా, చెడ్డ లేకుండా అరెస్ట్ చేసిమని చెప్తుంది ఆవిడ. ఒక లీడర్ ఆవిడ. ఇక్కడ ఎవరెవరు ఏమేమో మాట్లాడతారు. కొంతమంది వాట్సాప్లు పెడతారు, రేపు చూడండి భూగోళం బద్దలైపోద్దు ఒకడు వాట్సాప్ పెడతాడు. ఒకడేమో రేపు చూడండి తమాషా అంటాడు. అంటే వీళ్ళందరికీ ముందే తెలుసు. చదువుకుంటున్న కుర్రాడిని తీసుకొచ్చి లాగి పెట్టారు ఇందులో అని. నేను ఇన్ని రోజులు రాజకీయం చేసినప్పుడు ఎవరి పిల్లల మీదైనా మాట్లాడానా, ఎవరి ఇంట్లో వాళ్ళ మీదైనా మాట్లాడానా? ఆ సంస్కారం నాకు ఉంది, నా తల్లిదండ్రులు నేర్పారు. మీకు ఆ సంస్కారం లేదు. మీరు అన్నం తినడం లేదు. అన్నం తిన్నవాడు ఎవడు కూడా ఇలాంటి పనులు చేయరు. మీరు గడ్డి అశుద్ధం తిన్న మనుషులు కాబట్టి ఇష్టానుసారంగా చేశారు. ఇది చేసింది ఎవరైనా, నేను పోలీసులకు ముందే చెప్పాను, నాకెవ్వరిని ఫేవర్ చేయమని అడగట్లేదు. నాకు అక్కడ ఏం జరిగింది, ఆ ఫోన్లో ఏముంది అది బయట తీయమన్నాను. నిన్న కూడా ఎస్పీ గారు అన్నారు ఇంకా పూర్తిగా విచారణ జరగలేదని. ఇది ఎవరు చేయించారు, ఎవరు మెసేజ్లు పెట్టించారు, ఎవరు పురుగొల్పారు, ఎవరు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు, ఎవరు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్లు ఇప్పించారు, ఎవరు ఇవన్నీ కూడా వాళ్ళని ప్రోవోక్ చేశారో, వాళ్ళని ప్రోత్సహించారో అన్నీ బయట తీయమని చెప్తున్నాను. మార్ఫింగ్ చేసుకొని ఇష్టానుసారంగా చేస్తే నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంతకు పూర్వం మా పిఏకి ఆవిడకి ఎప్పుడో 3 ఏళ్ల క్రితం పరిచయం ఉందట. ఆ పరిచయం ఉంటే వాళ్ళు తిట్టుకోవాలి, దెబ్బలాడుకోవాలి. నా పిగా వచ్చిన తర్వాత
నా పిఏగా సతీష్ తప్పు చేశాడా? మీరు చెప్పండి. దీనికి నిన్న పోలీసులు సమాధానం చెప్పారు, నా పిఏగా ఏ తప్పు చేయలేదని. అయితే మీరు ఈరోజు ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎవరెవరు ఎన్ని వేషాలు వేశారు, వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు అన్ని పరిణామాలు మీ అందరికి కూడా తెలుసు. నా మీద, నా కుటుంబం మీద, అంటే నా కొడుకు మీద, పిఏ మీద, అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు మీకు అన్నీ కూడా తెలుసు. అయితే నన్ను సపోర్ట్ చేసినటువంటి నా నియోజకవర్గ ప్రజలు, నా సోదరులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.